జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మరో 6 నెలల్లో మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. భారతదేశ ఆర్థిక రాజధాని నగరం ఉండడంతో పాటు రాజకీయంగానూ కీలకమైన రాష్ట్రం మహారాష్ట్ర. అందులోనూ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం. కొద్ది రోజుల క్రితం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీకి భారీగా సీట్లు తగ్గాయి. గతంలో 303 సీట్లు రాగా ప్రస్తుతం ఆ పార్టీ బలం 240కి పడిపోయింది. ఈ సీట్లు తగ్గడంలో మహారాష్ట్రది కూడా ప్రధాన పాత్ర. గతంలో ఆ రాష్ట్రంలో కమలం పార్టీకి 23 సీట్లు రాగా ప్రస్తుతం కేవలం 9కే పరిమితమైంది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఇది జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఇక్కడ గనుక ఓటమి పాలైతే అది భవిష్యత్తులో కేంద్రంలోని కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. దీంతో కమలం పార్టీ వ్యూహాత్మక ఎత్తులకు తెరతీయాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీ వేసే ఎత్తులు పై ఎత్తులు ఏంటి? మరాఠాలను ప్రసన్నం చేసుకుంటుందా? లోక్సభ ఎన్నికల వేళ దూరమైన బీసీలను ఎలా చేరువ చేసుకుంటుంది? కళంకిత నేతగా పేరున్న అజిత్ పవార్ను పక్కన పెడుతుందా అనే సందేహాల మధ్య కమలం పార్టీ నలిగిపోతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో పాటు మహావికాస్ అఘాడీ కూటమి ప్రధానంగా పోటీ పడుతున్నాయి. ఎన్డీఏలో శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ చీలిక వర్గం అజిత్ పవార్లు ఉన్నారు. బీజేపీ 103 ఎమ్మెల్యే సీట్లతో ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉంది. దీనికి మిత్రపక్షాల తోడుతో మొత్తం 203 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో షిండే వర్గం కీలకం కావడంతో ఆ పార్టీకి సీఎం పదవి దక్కింది. మహారాష్ట్ర బీజేపీ ప్రధాన నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వానికి వచ్చిన ఢోకా అయితే ఏమీ లేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే కమలం పార్టీని కలవరపెడుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ సొంతంగా గెలవలేమనే భావనలో ఉంది. ఇందులో భాగంగానే గతంలో కూడా శివసేనతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఉద్ధవ్ ఠాక్రేకు తక్కువ సీట్లు వచ్చినా సీఎం సీటును కోరడంతో బీజేపీ అధిష్టానం నిరాకరించింది. దీంతో శివసేన మహావికాస్ అఘాడీలో చేరి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని ఏక్నాథ్ షిండే వర్గం అందులో నుంచి బయటకు వచ్చేసింది. పార్టీ సిద్ధాంతాలకు కాంగ్రెస్కు ఏమాత్రమూ పొసగదని బీజేపీతో వచ్చి చేరింది. కొన్నాళ్లకు ఈ కూటమిలో ఎన్సీపీ చీలిక వర్గం కూడా వచ్చి చేరింది. శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ తన పార్టీని చీల్చి బీజేపీతో వచ్చి చేరారు. అయితే ఈ చీలిక వర్గాలకు తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికలు షాక్ ఇచ్చాయి. ప్రజలు చీలిక వర్గాలను అంతగా ఆదరించలేదు. ఎన్నికల్లో ఏక్నాథ్ షిండేకు 7 ఎంపీ సీట్లు రాగా అజిత్ పవార్ వర్గానికి కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు దక్కింది. అందులోనూ ఎన్సీపీకి కీలకమైన నియోజకవర్గం బారామతిలో చీలిక వర్గాన్ని ప్రజలు తిప్పికొట్టారు. అక్కడ అజిత్ పవార్ భార్యను కాదని శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేకు ప్రజలు పట్టం కట్టారు. దీంతో అజిత్ పవార్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్కు కళంకిత నేతగా గుర్తింపు ఉంది. అవినీతికి అజిత్ పవార్ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రజలు చెప్పుకుంటారు. అటువంటి నేతను బీజేపీ పార్టీలో చేర్చుకుంది. అది కూడా అవసరం లేని సమయంలోనే చేర్చుకోవడంతో బీజేపీకి చెడ్డ పేరు వచ్చింది. ముఖ్యంగా ప్రజల్లో అజిత్ పవార్ను పక్కన పెట్టాలనే వాదన వినిపిస్తోంది. ఈ కారణంగానే ప్రజలు దూరం పెట్టారు. ఈ పరిణామాలతో అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీ అజిత్ను దూరం పెడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కూటమిలో కొనసాగనిస్తే అతనికిచ్చే అసెంబ్లీ సీట్లు ఎన్ని అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఓడిపోయిన నేతకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా అంతిమంగా కూటమిలోని పార్టీలకే నష్టం చేకూరుస్తుందన్నది పార్టీ అధిష్టానం భావన. దీంతో అజిత్ను దూరం పెడతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇటు ఏక్నాథ్ షిండేను ప్రజలు పూర్తిగా పక్కన పెట్టకపోయినా గత ఎన్నికల్లో పార్టీని ప్రజలు కొంతమేరకు ఆదరించారు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి 9 సీట్లు రాగా షిండే వర్గానికి 7 ఎంపీ సీట్లు వచ్చాయి. దీంతో వీరిద్దరికీ దాదాపు సమాన బలమే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 2 వర్గాలు మళ్ళీ కలుస్తాయా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ కలిసిన నాయకుల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా? బీజేపీ నుంచి ఎన్ని సీట్లు అడిగే అవకాశం ఉంటుంది? రాజకీయ సమీకరణాలు ఎలా ప్రభావం చూపిస్తాయి అనే ప్రశ్నలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ బీజేపీ బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ సమీకరణాలు అటుంచితే సామాజిక సమీకరణాలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బతీశాయని చెప్పాలి. ముఖ్యంగా మరాఠా వర్సెస్ ఓబీసీల్లో కమలం పార్టీ కూటమి నలిగిపోయింది. మరాఠాలు రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేస్తున్నారు. తమ జనాభాకు తగినట్లు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నారు.
వీరికి రిజర్వేషన్లు కల్పిస్తే ఓబీసీల్లో వ్యతిరేకత వస్తుంది. దీన్ని సున్నితంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కానీ బీజేపీ నేతలు తొందరపడి మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటనలు చేశారు. దీంతో ఓబీసీల్లో వ్యతిరేకత వచ్చింది. అటు మరాఠాలైనా ఓటు వేశారంటే అది కుదరలేదు. కమలం పార్టీ తమకు రిజర్వేషన్లు కల్పించడంలో తాత్సారం చేస్తోందనే వాదనతో వారు దూరమయ్యారు. ఈ కారణంగా మరాఠ్వాడా రీజియన్లో కమలం పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. దీనికి తోడు దళితుల్లో కూడా బీజేపీపై వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా కమలం పార్టీ 400 సీట్లను టార్గెట్గా పెట్టుకోగా మోదీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారనే వాదనను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. ఇది ప్రజల్లో బలంగా వెళ్ళింది. దీంతో దళిత ఓటు బ్యాంకు సైతం కమలానికి దూరం అయిపోయింది. వీటన్నిటికీ రాబోయే ఎన్నికల్లో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. మరోవైపు మహావికాస్ అఘాడీ గతంలో కంటే మరింత బలపడింది. ఎంపీ సీట్ల పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ఈ పరిణామాలతో అంబేద్కర్ వారసుడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. బీబీటీకి మహారాష్ట్రలో దళితుల అండ ఉంది. ఈ పార్టీ గనుక కూటమిలో చేరితే మహావికాస్ అఘాడీ మరింత బలపడే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే మహారాష్ట్రలో గెలుపు బీజేపీకి కత్తి మీద సాములా ఉంది. ఆ రాష్ట్రంలో గెలిస్తేనే పార్టీకి కేంద్రంలోనూ సుస్థిర మనుగడ సాధ్యమవుతుంది. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనికోసమే ఆర్ఎస్ఎస్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో సీట్లు తగ్గడంతో నైతిక బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా లేఖను సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాకే పదవులు తీసుకుంటారని చెప్పారు. కానీ ఆర్ఎస్ఎస్ ఇందులో కలుగు చేసుకుని దీన్ని ఆపేసింది. ఫడ్నవీస్ నాయకత్వంలో లోపాలేమీ లేవని అధిష్టానానికి సూచించింది. దీంతో అధిష్టానం కూడా రాజీనామా లేఖను తిరస్కరించింది. ఆర్ఎస్ఎస్ చేసిన సూచనతోనే మహారాష్ట్ర ఎన్నికల్లో సంఘ్ పరివార్ కలిసి పనిచేస్తోందనే సూచనల్ని ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో సంఘ్ పరివార్ కమలం పార్టీ మళ్లీ పుంజుకోవడానికి పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే కమలం పార్టీకి ఇది మరింత బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడే సంఘ్ కూడా పార్టీకి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కళంకిత నేతలపై గుస్సాగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ను పక్కన పెట్టమని సూచించే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే ప్రజల్లో ఇది ఎలా ప్రభావం చూపిస్తుందనేది కూడా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. ఇన్ని సందేహాల నేపథ్యంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోరుకు సిద్ధమవుతోంది. ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుంది? ఈసారైనా రాష్ట్ర ప్రజలు ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ కట్టబెడతారా, లేక కలగూర గంపలా సంకీర్ణ ప్రభుత్వాలకే జై కొడతారా? బీజేపీ ఎటువంటి వ్యూహాలు రచిస్తుంది? దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుంది అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఎన్నికల వరకు మనం ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.